దేశవ్యాప్తంగా కలకలం రేపిన టెలిగ్రామ్ బ్యాన్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తుంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీల భయంతో భారత ప్రభుత్వం టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్పై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ నెల 22 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 21న జరగనున్న నీట్ రీ ఎగ్జామినేషన్ ముగిసిన మరుసటి రోజు వరకు ఈ బ్యాన్ కొనసాగుతుంది. ఈ నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఇది కోర్టులో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు ఈ కేసు విచారణలో కేంద్ర ప్రభుత్వం సంచలన ఆరోపణ చేసింది. టెలిగ్రామ్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. టెలిగ్రామ్ కేవలం పేపర్ లీకేజీలకు మాత్రమే కాదు, ఉగ్రవాద కార్యకలాపాలకు, డ్రగ్స్ స్మగ్లింగ్కు, పిల్లల అశ్లీలతకు, సైబర్ మోసాలకు, ఇతర క్రిమినల్ కార్యకలాపాలకు సులభమైన, అత్యంత అనుకూలమైన వేదికగా మారిందని కోర్టుకు తెలిపారు. టెలిగ్రామ్ క్లౌడ్ ఆధారిత ఆర్కిటెక్చర్, పెద్ద గ్రూపులను నిర్వహించే సామర్థ్యం, అలాగే ఫోన్ నంబర్లకు బదులుగా యూజర్ నేములు, బాట్లు వంటి ఫీచర్లు నేరగాళ్లకు అందిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కారణంగానే నేరగాళ్లు టెలిగ్రామ్ను ఎక్కువగా వాడుతున్నారని కేంద్రం వాదించింది. మరోవైపు ఎన్టీఏ కూడా టెలిగ్రామ్ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను దుర్వినియోగం చేసి టైం స్టాంపులను మార్చి పేపర్ లీకేజీలకు సంబంధించిన ఆధారాలను సృష్టించారని కోర్టుకు తెలియజేసింది. ఇది సమస్య తీవ్రతను మరింత పెంచింది. హైకోర్టు విచారణలో ఒక కీలకమైన ప్రశ్న కూడా తలెత్తింది. ఒకరి హక్కులను పరిరక్షించడానికి మరొక హక్కులను నిరోధించవచ్చా అని బెంచ్ ప్రశ్నించింది. టెలిగ్రామ్లో ఏదైనా తప్పు జరిగితే కంపెనీ బాధ్యత వహిస్తుందా అని సోలిసిటర్ జనరల్ ప్రశ్నించారు. టెలిగ్రామ్లో ఉన్న బ్యాక్ డేటింగ్ ఫీచర్ నిజమైన ప్రమాదమని ఆయన నొక్కి చెప్పారు. ఈ ఫీచర్ ద్వారా తేదీని, సమయాన్ని కూడా ఎడిట్ చేయవచ్చని, ఇది నేరగాళ్లకు చాలా ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. మొత్తంగా టెలిగ్రామ్ నిషేధం ఇప్పుడు కేవలం ఒక యాప్ నిషేధం కాకుండా దేశ భద్రత, నేర నియంత్రణ, పౌరుల హక్కుల పరిరక్షణ వంటి అనేక కీలక అంశాలను చర్చిస్తోంది. కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ను ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా చూడటం ఈ సమస్యకు కొత్త కోణాన్ని ఇచ్చింది.